కృష్ణుడి చెల్లెలు సుభద్రాదేవి ఒక రాక్షసి అని మీకు తెలుసా? సుభద్ర యమునా నది ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా శ్రీకృష్ణుడు ఆమె పాదం కింద రాయి వేసి నదిలో పడవేస్తాడు. సుభద్రకు ఈత రాదు. ఆమె కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇదంతా చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయి చెట్టు మీద కూర్చొని ఉంటాడు. రామాయణంలో సీతను రావణుడు అపహరించి అశోకవనంలో ఉంచినప్పుడు అక్కడున్న ఆడ రాక్షసీలు ఆమెను ఇబ్బంది పెడుతున్నప్పుడు విభీషణుడి పుత్రిక త్రిజట సీతాదేవిని అపురూపంగా ఎంతో ప్రేమగా కష్టాలు లేకుండా చూసుకుంటుంది. రావణుడిని హతమార్చిన తరువాత రాముడు త్రిజట వచ్చే జన్మలో నువ్వు నాకు చెల్లెలుగా పుడతావు, నీ రుణాన్ని మేము తీర్చుకుంటాము అని వరం ఇస్తాడు. ఈ ద్వాపర యుగంలో త్రిజటానే సుభద్రలాగా జన్మించింది. అలా యమునా నదిలో మునిగిపోతున్న సుభద్రని చూసి రాధాదేవి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి సుభద్రను కాపాడుకుంటుంది. ఈ జన్మలో రాధాదేవినే మన సీతాదేవి. అందుకే శ్రీకృష్ణుడు త్రిజట రుణాన్ని ఇలా రాధాదేవి నుండి పూర్తి చేపించాడు. ఎవరు మనకి చిన్న సహాయం చేసినా ఆ రుణాన్ని మనం ఎప్పుడైనా ఎలాగైనా ఏ రూపంలోనైనా తిరిగి ఇచ్చేయాలి అని శ్రీకృష్ణుడు భావించేవాడు. అందరూ రాధే రాధే అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.